మూసీ రివర్ డెవలప్మెంట్ పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. నదీ పరివాహక ప్రాంతాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లను తొలగించి వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా వారికి నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు. ఇక ఇప్పటికే సర్వేలో 13,000 ఇళ్లు మూసీ మీద ఉన్నట్లు గుర్తించారు. బాధితులకు ఇల్లు కేటాయిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ పై మరింత ఫోకస్ పెట్టింది రాష్ట్ర సర్కార్. ఇందుకోసం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. మొదట మూసీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలు, కబ్జాల తొలగింపుపై అధికారులు ఫోకస్ పెట్టారు. అక్కడి బస్తీలను ఖాళీ చేసే ప్రక్రియ ఎలా నిర్వహించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమ నిర్మాణాల తొలగింపు సందర్భంగా స్థానికుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందే వారికి సర్ది చెప్పాలని నిర్ణయించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులను ఎంపిక చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ సమక్షంలో రెవెన్యూ అధికారులు సెక్రటేరియట్లో ప్రత్యేక సమావేశమై చర్చించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ కమిషనర్ గౌతమి పాల్గొన్నారు. మూసీ నది సరిహద్దులను గుర్తించే విషయంలో అధికారులు తలమునకలయ్యారు. సరిహద్దులను గుర్తిస్తే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తున్నారు. అయితే జీవో 168 ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే మూసీకి ఇరువైపులా 50 మీటర్ల చొప్పున బఫర్ జోన్ను ప్రకటించాలని నిర్ణయించారు. సరిహద్దుల విషయంలో నిజాం హయాంలో మూసీకి ఇరువైపులా రాతి కట్టడాలను ఫెన్సింగ్ మాదిరిగా నిర్మించారు. ఇప్పటికీ చాదర్ఘాట్, పురాణాపూల్, హైకోర్టు తదితర ప్రాంతాల్లో ఈ రాతి నిర్మాణాలను గుర్తించవచ్చు. దీనినే నది సరిహద్దుగా నిర్ణయించాలని, లేదంటే రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేల ప్రకారం సరిహద్దులను నిర్ణయించాలా అనే దానిపై అధికారులు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. తూర్పున గౌరెల్లి నుంచి పశ్చిమాన నార్సింగి దగ్గర ఓఆర్ఆర్ వరకు 55 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మూసీ నదిలో 13,000 వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. ఇందులో 4,000 వరకు షెడ్లు, దుకాణాలు, గోదాములు, మెకానిక్ షాపులు వంటివి ఉన్నాయని గుర్తించారు. ముందుగా షెడ్లు, దుకాణాలు, గోదాములు, మెకానిక్ షాపులను తొలగించి బస్తీలు, కాలనీల్లోని వారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే అక్రమ ఇండ్లను కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంలో హైదరాబాద్ పరిధిలోని మూసీలో నిర్మాణాలు, నివాసాలను ఎలా తొలగించాలి, నిర్వాసితులకు చేసే సాయం ఎలా ఉండాలన్న దానిపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ రెవెన్యూ అధికారులతో చర్చించనున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు హైడ్రాకి అప్పగించనున్నట్లు తెలుస్తుంది. సెక్రటేరియట్లో జరిగిన సమావేశంలో హైడ్రా అధికారులు కూడా పాల్గొనడంతో వారికే కూల్చివేత బాధ్యతలు ఇస్తారన్న చర్చ నడుస్తోంది.